కల్వకుట్ల కవితక్క స్పందించింది, మాట్లాడింది. కేసీఆర్ గారు నాకు దేవుడే, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొంతమంది దయ్యాలున్నాయి అన్న మాట మాట్లాడుతూ ఉన్నది. ఎందుకు ఆ మాట మాట్లాడుతూ ఉందంటే, నేను అంతర్గతంగా నా వ్యక్తిగత కానీ కల్వకుట్ల కవితక్క కావాలని కొంతమంది ఆ లేఖని బహిర్గతం చేసిర్రు. మా నాన్నగారికి అంతర్గతంగా నేను చాలాసార్లు లేఖపూర్వకంగా పంపించుకున్నా, కానీ ఈసారి కుట్రపూరితంగా బయటికి లీక్ చేసే ప్రయత్నం చేశారని చెప్పి కల్వకుట్ల కవితక్క అంటా ఉన్నది. దానికి తోడు నేను చాలా కాలం పాటు పార్టీలో జరుగుతున్న నిర్ణయాల పట్ల మాట్లాడుతూ ఉన్నా. చాలామంది పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల ఒపీనియన్ తీసుకొనే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. కావాలని నా పైన ఒక కుట్ర జరుగుతూ ఉన్నది అన్న మాట కల్వకుట్ల కవితక్క చెప్తా ఉంది. సరే, ఇది అంతర్గత వ్యవహారం, కల్వకుట్ల కుటుంబంలో వ్యవహారం. కావాలని ఈ అంశాన్ని తెరపై తీసుకొని వస్తావురా, లేకపోతే ఏ వర్గం అయితే కేసీఆర్ గారిని నమ్మక తెలంగాణ రాష్ట్ర ప్రజలు దూరమైనరో, అధికారాన్ని దూరం చేసిరో, ఆ వర్గానికి మా దగ్గర కావాలని ఆ కుటుంబమే ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉందా, ఆ విషయం పక్కకు పెడితే